ఉదయనిధి స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ తగ్గింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని స్టేషన్ బెయిల్ పై రిలీజ్ చేయాలని ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధికి సూచించింది మద్రాస్ హైకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదైనందున ఉదయనిధిని విచారిస్తున్నామన్న పోలీసులు విచారణ తరువాత విడుదల చేస్తామని కోర్టుకు తెలిపారు. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధిని అరెస్టు చేశారు పోలీసులు. టీవీకే మహిళా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న తంజావూరు సభలో నటి త్రిషను ఉద్దేశించినట్టుగా ఉదయనిధి చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ ఈ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఉదయనిధి మాత్రం తాను ఎవరి పేరు ప్రస్తావించలేదని, ఎవరిని కించపరచలేదని వాదిస్తున్నారు. కావేరీ జలాలను ఉద్దేశించే తాను మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు. అటు డీఎంకే కూడా ఉదయనిధి అరెస్టుపై మండిపడింది. బడ్జెట్ సమావేశాల వేళ ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతలు టీవీకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే ఉదయనిధిని అక్రమంగా అరెస్టు చేయించారని వారు ఆరోపించారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. గ్రేసీ, తమిళనాడు ప్రతిపక్ష పార్టీ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి డిఎంకే సంబంధించినటువంటి కీలక నేత ఉదయనిధి స్టాలిన్ కి ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. తమిళనాడు సీఎం విజయ్, అదేవిధంగా సినీ నటి త్రిషాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇవాళ ఉదయం ఆయన అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు వెంటనే ఉదయనిధి స్టాలిన్ ను విడుదల చేయాలని తంజావూరు పోలీసులను ఆదేశించింది. అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని, ఉదయనిధిని విచారించిన అనంతరం విడుదల చేస్తామని పోలీసులు కోర్టుకు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఉదయనిధిని పోలీసులు విచారణకు సహకరించాలని చెప్పి కూడా మద్రాస్ హైకోర్టు సూచించింది. తంజావూరులో ఉండేటువంటి కావేరీ జలాల సమస్యలపైన నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో డిఎంకే నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం, ఇందులో ఉదయనిధి పాల్గొనడం జరిగింది. ప్రసంగం మధ్యలో కూడా అక్కడ ఉండేటువంటి కొంతమంది నిరసనకారులు త్రిష అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వ్యాఖ్యలు చేయడం, దాన్ని బేస్ చేసుకుంటూ ఉదయనిధి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో అది త్రిషాకు విజయ్ కు సంబంధించి వక్రంగా మాట్లాడారు అని చెప్పి ఆ వ్యాఖ్యలను తీసుకున్నటువంటి టీవీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళా నేతలు తంజావూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని 6 సెక్షన్ల కింద ఇవాళ ఉదయనిధిని తన ఇంటి వద్ద నుండి కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే అరెస్టు అనంతరం కూడా కీలక పరిణామాలు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి రావడం జరిగింది. ఉదయనిధి అరెస్టు అక్రమము, అదే మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటే ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తారో అని ఇటు అక్రమమైనటువంటి అరెస్టుకు పాల్పడుతున్నారని డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. మరోవైపు తమ అభిమాన నటుడు, అదేవిధంగా సీఎం గా ఉన్నటువంటి విజయ్ పైన త్రిషకు మధ్య ఏదో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు పాల్పడినటువంటి ఉదయనిధిని వదిలిపెట్టబోము, ఖచ్చితంగా ఆయన న్యాయపరంగా శిక్షించాలి అని చెప్పి కూడా మరోవైపు టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు అదేవిధంగా వారు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు తాను ఏ నేరము చేయలేదని మాత్రం మొదటి అంటే నన్న ఆ కార్యక్రమం అనంతరం కూడా తను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను, తాను ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు, అది కేవలం కావేరీ జలాలకు సంబంధించే తాను మాట్లాడానని చెప్పి కూడా ఉదయనిధి తాను అన్నటువంటి వ్యాఖ్యల పైన స్టిక్కర్ అయ్యున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కూడా అది విచారణకు వచ్చేలోపు పోలీసులు ఈ అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టకేలకు అత్యవసర విచారణలో భాగంగా కూడా ఆ పిటిషన్ తీసుకున్నటువంటి మద్రాస్ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే స్టేషన్ బెయిల్ కింద ఉదయనిధిని విడుదల చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలోనే విచారణ అనంతరం కూడా ఆయన వదిలిపెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.